శ్రీ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ 21 డేస్ విద్యు ఛాలెంజ్లో డైలీ మార్నింగ్ వర్కౌట్స్ అన్నవి నేను 6 to 7 మ్యాక్సిమం కంప్లీట్ చేసేసుకుంటాను. అదర్వైజ్ నా కంఫర్టబుల్ టైంలో ఎప్పుడైనా వీలు కాకపోతే చక్కగా నేను విద్యు యాప్లో మాకు అవైలబుల్ ఉన్న ఏదైతే వర్కౌట్స్ ఉంటాయో ఆన్ చేసుకొని పర్ఫెక్ట్లీ వాళ్ళు చెప్పేవి కనుక ఇలా ప్రాపర్గా ప్లాంక్ అవ్వచ్చు, చక్కగా అండి కంఫర్టబుల్ 30 seconds అట్లా కూడా మనం చేసుకోవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అందరూ లేడీస్, అది టీనేజ్ గర్ల్స్, వాట్ ఎవర్ ఉమెన్, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. మా కమ్యూనిటీలో ఉన్న 72 నుంచి 73లోకి అడుగుపెట్టిన మ్యామ్ కూడా చక్కగా జాయింట్ పెయిన్స్తో వచ్చిన ఆవిడ ఇప్పుడు బెస్ట్గా విడ్యూ ఛాలెంజ్లో చెప్పే వర్కౌట్స్ సూపర్గా చేస్తున్నారు. వాట్ ఎవర్ ఫ్లోర్ వర్కౌట్స్, వాట్ ఎవర్ అన్నీ ప్రతిదీ కూడా మనకి ప్లాంక్స్ అవ్వచ్చు, చక్కగా హై నీస్ అవ్వచ్చు, అన్నీ కూడానండి స్క్వాట్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా సూపర్గా చేస్తున్నారు. ఇవాళ అయితే నేను కొంచెం సిట్టింగ్ పొజిషన్ ఏదైతే బెల్లీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను, బెల్లీ వర్కౌట్స్ అన్నది. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఏదైతే పుట్ ఆన్ అయ్యానో 4-5 kgs తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ వెరీ హార్డ్. ఎందుకంటే వన్స్ తగ్గిన తర్వాత మనం తిని పెంచేవాళ్ళు కాబట్టి తగ్గడం చాలా కష్టం. సో ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, మనము వెయిట్ లాస్ అవ్వాలని సడన్గా తీసుకున్న డెసిషన్ అప్పుడు వెయిట్ చాలా బాగా కోచ్ గైడెన్స్ ఉంటే తగ్గచ్చు. తగ్గిన తర్వాత ఏదైతే మనము కోచ్ మాటలు విస్మరించి ఏదైతే మన ఓన్ డెసిషన్స్లోకి వెళ్ళిపోతామో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకో చెప్పమంటారా, మనకి ఒకరు తిన్నారా ఉన్నారా, ఇది ఎందుకు తక్కువైంది, ఇది ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు, ఇట్లా కాదు, ఇలా తినాలి, అలా తాగాలి, అలా చేయాలి, ఈరోజు వర్కౌట్ కంప్లీట్ చేస్తారా, ఇవాళ ఫుడ్లో ఇది ఫైబర్ లేదు, ఈరోజు ఇట్లాగా మీరు గుడ్ ఫ్యాట్స్ లేవు, చూడండి చెక్ చేయండి అని వాళ్ళు తింటూ, ఇద్దో నా ప్లేట్ చూడండి, నా దాంట్లో ఎలా ఉందో మీరు ఇలా అరేంజ్ చేసుకోండి, రేపు ఖచ్చితంగా ఇలా ఉండాలి, నేను చూడాలి మీ మీల్ ప్లేట్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు బాగుంది రిజల్ట్. సో అందుకే అంత బెస్ట్ రిజల్ట్స్ అన్నవి ఇంట్లో ఉంటూనే నేను 23 kgs తగ్గి ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను మరి 4.5 yearsలో. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ థీమ్ అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో ఉంటూనే పర్ఫెక్ట్గా చేసుకోవటానికి చిన్నగా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వర్కౌట్స్ చేయటం స్టాప్ చేసి 1 year అయిపోయిందండి. 1 yearలో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను తప్ప దూకడాలు అట్లా ఏం చేయలే. కాబట్టి కొంచెం తింటే వచ్చేది పొట్ట, పొమ్మన్న పోనేది పొట్ట. వీ నో ఎవ్రీథింగ్. ఏం తింటామో మనం అలానే ఉంటాం, అది తెలియనిది ఏం కాదు కదా. సో ఇక్కడ నాకు జరిగిన పరిస్థితి కూడా అంతే. నేను ఇంకా క్యాలరీ మేనేజ్మెంట్లోను అండ్ కోచ్ గైడెన్స్లోను అండ్ న్యూట్రిషన్ సపోర్ట్తోనూ ఉన్నాను కాబట్టి అంత బెస్ట్గా నేను మహా అయితే 3 to 3.5 kgs వెయిట్ పుట్ ఆన్ అవ్వటం జరిగింది అంతే. 56 kgs 3 to 3.5 కూడా కదండి, ఒక 3 kgs మాత్రమే నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఆ 3 kgs కూడా బెల్లీ దగ్గరనే మనకి స్టోర్ అవుతుంది. ఎందుకంటే తింటే వచ్చేది పొట్ట, పొమ్మనేది పోనేది పొట్ట వన్స్ అగైన్. సో ఎవరైతే హ్యాపీగా ఇంట్లో ఉంటూ క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం చాలా రాంగ్ డైట్స్ని ఫాలో అయిపోతున్నాం మనం, తెలియలేని తనంతో ఎవరో ఏదో చెప్తే మాట నమ్మేసి ఫాలో అయిపోతున్నాము, ఎన్నో వేలు ఖర్చు చేసుకుంటున్నాము. కానీ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనం తినే ఫుడ్ మీద ఖర్చు చేసుకోగలిగితే, ఒక సైన్స్ బేస్డ్ న్యూట్రిషన్ని యాడ్ ఆన్ చేసుకోగలిగితే, చక్కగా ఇలా మార్నింగ్ 20% వర్కౌట్ చేసుకొని చక్కగా మీరు హైడ్రేషన్ ఏదైతే ఉన్నిందో వాటర్ సప్లిమెంట్స్ కానీ ఫుడ్ సప్లిమెంట్స్లో అండ్ హైడ్రేషన్స్కి సంబంధించి కానీ త్రూ అవుట్ డే మనం ఏం తీసుకుంటున్నామో అదేనండి మెయిన్. సో మనము తిన్నప్పుడు మనకి ఇంత కష్టపడాలి అన్నది గుర్తురాదు. చూడండి, పెరిగిన 3-4 kgs వెయిట్ని తగ్గించుకోవటానికి చాలా కష్టపడట్లా, నేను ఇష్టంగా చేస్తున్నా. నాకు ఇప్పుడు మళ్ళీ చక్కగా ఫుడ్స్ అవన్నీ కూడా బేస్ చేసిన, స్ట్రాంగ్గా దుమికిన మంచిగా అయ్యింది. ఇప్పుడు నెమ్మదిగా మరీ ఫాస్ట్గా చేసేసానా మళ్ళీ నాకు లెగ్ యాంకిల్ పెయిన్ అవుతుంది కాబట్టి స్లోలీ ఐఎమ్ డూయింగ్. ఓకే. సో నేను ఇదైతే కొన్ని ఎక్సర్సైజెస్ స్పీడ్ ఫార్మేషన్లో పెట్టాను. ఎందుకంటే మనము ఒక్కొక్కటి
10 టైమ్స్ చేసేది ఉంటుంది, 20 టైమ్స్ చేసేది ఉంటుంది, 30 టైమ్స్ చేసి ఉంటుంది కదా. సో బోర్ కొట్టకూడదు అనేసి ఒక్కొక్కటి మీకు చూపించడానికి నేను ఇలా పెట్టడం జరిగింది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. ఎందుకంటే చిన్నగా జస్ట్ స్టార్టప్ చేసుకునే వాళ్ళ కోసం నేను చేశాను ఇది. తప్పిదాలు అనేవి కామన్, కానీ చిన్నగా మొదలు పెడితేనే కదా ఏదైనా సరే మనం చేయగలం. పెయిన్ని భరించగలిగితేనే గెయిన్ అన్నది వస్తుంది అంటారు. అలానే మనం ఏదైతే బాడీలో వేస్ట్గా పడి ఉన్న క్యాలరీస్ని మనం బర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు మనం క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. రేపు మన బాడీలో క్యాలరీ మేనేజ్మెంట్ అయ్యి ఆల్రెడీ ఏదైతే మన బాడీలో స్టోర్ అయిపోయిందో ఆ క్యాలరీస్ అయితే ఖర్చు అవ్వడం మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా మనం దానికి తగ్గట్టుగా ఈరోజు ఏదైతే తిన్నామో రేపు మార్నింగ్ కొన్ని క్యాలరీస్ అవసరం లేదు మన బాడీకి వెళ్తుంది. మరీ లెక్కేసేసుకొని అయితే తినేలేం కదా. ఇప్పుడు నేనున్నాను, మార్నింగ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటాను, మంచిగా 22 టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్, 23 టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్, 114 మైక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాను. అది నాకు తెలుసు. చక్కగా మార్నింగ్ క్యాలరీ మేనేజ్మెంట్ అయింది, నైట్ చక్కగా డిన్నర్ షేక్తో క్యాలరీ మేనేజ్మెంట్ అయింది. సెల్యులర్ న్యూట్రిషన్, మన బాడీలో ఉన్న ప్రతి కణానికి కావాల్సిన, ఎవ్రీ సెల్కి కావాల్సిన ఫుడ్ అన్నది మనం ఇస్తున్నాం ఎవ్రీడే. సో అందుకే అంత గ్లో అన్నది వస్తుంది బాడీకి. ఖచ్చితంగా మన ఫేస్ గ్లో అవుతుంది అంటే రీజన్ అదేనండి. ఓకే, సో బాడీ టోన్ అవుతున్నాము, మంచిగా ఫ్యాట్ లాస్ అవుతూ వెయిట్ లాస్ అవుతున్నామంటే ఇట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా ఒక కోచ్ అనేది ఇక్కడ 1 రూపీ పే చేయకోకుండా, మంచిగా 1 రూపీ పే చేయకోకుండా లైవ్ వర్కౌట్స్ ఉన్నాయి. అలాగే మీకు అథ్లెట్స్ చెప్పే వర్కౌట్స్ ఉన్నాయి వీడియోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి. సో మీల్ ప్లాన్స్ ఉంటున్నాయి. మీ మీల్స్ ఎలా తీసుకుంటున్నారో మాతో పాటే మిమ్మల్ని టీంలో ఉంచుకొని మాతో పాటే మేము ఎలా తింటున్నామో మీరు అలా తింటున్నారా లేదా అన్నది గమనించడానికి ట్రాకింగ్ చేస్తున్నాము. అండ్ మీరు ఏదైనా ఎక్సెస్ తీసుకుంటున్నారో వాటిని కరెక్షన్ చేస్తున్నాము. అండ్ మీ బాడీలో ఉన్న ఫ్లక్చువేషన్స్కి, లేదు మీరున్న పరిస్థితి నుంచి మీరు ఏదైతే ఒక 100 kgs నుంచి వెనక్కి 80కి రావాలా, 70కి రావాలా, 50కి రావాలా, 60కి రావాలా, దాన్ని బట్టి ఏదైతే పర్సనలైజ్డ్ ప్రోగ్రామింగ్ అన్నది న్యూట్రిషన్ త్రూ మేము చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తక్కువ క్యాలరీలో ఉన్న పోషక విలువలు ఉన్న ఆహారం మన బాడీకి ఇచ్చామో ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఫర్ అవర్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మజిల్ గెయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి బయట చాలామందికి అవసరం. ఒక్క వెయిట్ లాస్ అనేది కాదు ఇక్కడ కావాల్సింది, హెల్త్ రిజల్ట్స్ ఉన్నాయి. నేను సో మెనీ హెల్త్ రిజల్ట్స్ని తీసుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలి. హైక్ అయిపోతున్న ఇన్సులిన్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేయాలంటే అన్నీ తినేసి, ఇప్పుడు మామిడికాయల కాలం, నేను మామిడికాయలు డైలీ తినేస్తాను, అన్నం తినేస్తాను, టిఫిన్ తినేస్తాను, మళ్ళీ నైట్ అన్నం తినేస్తాను, మామిడికాయలు తినేస్తానంటే ఎవరికైనా షుగరు 300 ఉన్నది 500, 150 ఉన్నది 300 అవి కూర్చునే ఉంటుందండి. వితిన్ 10 days ఆర్ 5 days ఆర్ 2 daysలో కూడా చెప్పలేము కొంతమంది హెల్త్ రీత్యా. కాబట్టి ఇక్కడ క్యాలరీ మేనేజ్మెంట్ తీసుకొని హ్యాపీగా సీజనల్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్ ప్రతి ఒక్కరూ ప్రతి సీజన్లో వచ్చే ఎవ్రీ ఫ్రూట్ని చక్కగా వీక్లో 1 or 2 or 3 హ్యాపీగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా క్యాలరీ మేనేజ్మెంట్లో ఉన్నారు, అవునా కాదా? సో క్యాలరీ మేనేజ్మెంట్ అవ్వకుండా మన బాడీకి అవసరం లేనన్ని క్యాలరీస్ ఇచ్చేసిన తర్వాత బాధపడే కన్నా ముందే ఒక కోచ్ గైడెన్స్ ఉన్నప్పుడు హ్యాపీగా మనం ఆ కోచ్ని అడిగి నేను ఇది ఎంత తినచ్చు, ఎప్పుడు తినచ్చు, ఎలా తినచ్చు అన్నీ అడిగి తెలుసుకుంటే కదా. మీరు ఏమైనా 1 రూపీ పే చేస్తున్నారా? జస్ట్ మీరు ఏం తినాలో చెప్పడం కోసం వేలు కడుతున్నాం బయట, కానీ మనం ఖర్చు పెట్టి ఆ వేలల్లో మన ఫుడ్డే చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ని మనం చక్కగా తీసుకోవచ్చు కదా. మీకు ఇప్పుడు నేను తయారు చేసింది ఇవ్వట్లేదే, పోనీ పక్కింటోడు తయారు చేసింది ఇవ్వట్లేదే, ఎదురింటోళ్ళు తయారు చేసింది ఇవ్వట్లేదా? ఇట్స్ అ సైన్స్ బేస్డ్ న్యూట్రిషన్, వరల్డ్ వైడ్ నంబర్ 1 న్యూట్రిషన్ వీఆర్ యూజింగ్ ఫర్ సపోర్టింగ్ కదా. సో మరి ఎందుకు ఆలోచించాలి మనం? నేనైతే ఆలోచించలేదు కాబట్టి నా హెల్త్ రిజల్ట్ అట్లా ఉంది. 3.5 ఏళ్ళ నుంచి డ్రగ్ ఫ్రీ లైఫ్లో ఉన్నాను నేను. కామన్గా సీజనల్గా వచ్చే డిసీజెస్ అవ్వచ్చు, వైరసెస్ అవ్వచ్చు, అవి మనకు కామన్గా వస్తాయి. మనం హ్యూమన్స్ అండి. కరోనా వచ్చింది, ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ రాలేదు, అంతే కదా. సో ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మన బాడీలో ఇమ్యూనిటీ ఉండాలా వద్దా? సో మరి ఏమిస్తే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది? వన్స్
ఎవరైనా సరే డెసిషన్ తీసుకోవటానికి చాలా ఆలోచించేస్తూ ఉంటాము, ఎందుకో తెలీదు. సరదాగా పిల్లలకి ఒక్కరోజు ఐస్ క్రీమ్ ఇవ్వాలి అంటే, ఒక నలుగురు పిల్లలు ఉన్నారంటే కామన్గా ఒక బటర్ స్కాచ్ కోన్ మొన్న నేను తెప్పిస్తే 60 రూపీస్ టు 80 రూపీస్ ఉందండి. 60 రూపీస్వి నలుగురికి తెప్పిస్తే ఎంత అయిందండి? 4 ఆర్లు 24. ఒక కప్ ఐస్ క్రీమ్ తీసుకోవాలన్నా 50 రూపీస్. జస్ట్ మనం ఒక చిన్న సరదాని ఓవర్కమ్ చేయడానికి ఒక 300-400 టక్కుమని అక్కడే ఖర్చు అయిపోతుంది. అదే 300-400 ఇంకో 400 అంటే 2 సార్లు ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఇప్పించే డబ్బులతో వాళ్ళకి ఒక 10 నుంచి 20 రోజులు మార్నింగ్ ఒక పూట డైనో షేక్ అన్నది మా దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ అన్నది మేము యాడ్ చేస్తున్నాం మా పిల్లలకి. సూపర్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, సూపర్గా వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు, చక్కగా బౌలింగ్ అంతా చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏదైతే ఇరిటేషన్ అవుతుందో బౌలింగ్లో మోషన్ ఫ్రీ అవ్వడం అన్నది చాలా ఇబ్బంది అయింది. అంటే నా పిల్లలకి జరిగింది నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమి ఉన్న ప్రాబ్లమ్స్ క్యూర్లు అవి చేస్తామని కాదండి. ఓకే, ఇక్కడ మనం ఇచ్చేది న్యూట్రిషన్, బాడీకి ఏది కావాలి, విటమిన్స్ మినరల్స్ కావాలి. మనం సాంబార్ ఇడ్లీ తింటామా, లేకపోతే బజ్జీలు తింటామా, పునుగులు తింటామా, దానికి అనవసరం. మన నోరు ఒక మిషను, అందులోకి ఏదేస్తే అదే అవుతుంది, అంతే కదా. సో నాలుక రుచి కన్నా మన శరీరానికి ఏం అవసరం అయిందో కూడా ఆలోచిస్తే, నాలుక రుచి అవుతూ చక్కగా బాడీకి అవసరమైంది ఇచ్చినప్పుడు కదండి వాల్యుబుల్. కొన్ని కోట్ల విలువ ఉన్న మన బాడీ, శరీరం, టెంపుల్ కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలి కదా. మరి మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా యూజ్ అయితే చాలా సంతోషం. మన ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. చిన్నగా నాకు నేనైతే చిన్న ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏదో కాలిపోయిందని కాదు, కానీ చిన్న ఇష్యూ, కొంచెం ఆయిల్ చిమ్మింది ఫేస్ మీద. దట్స్ వై నేను ఒక వారం రోజులు మాత్రం నా ఫేస్ని అంతగా చూపించలేను, ఇబ్బంది పెట్టడం ఎందుకంటారు మిమ్మల్ని. సో ఆఫ్టర్ ఎప్పుడైతే నాకు కొంచెం కంట్రోల్ అయిందో, నాకు ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న డాట్స్ ఏదైతే హీల్ అయిపోయిందో, దెన్ నేను మీ ముందుకు వచ్చి మీకు ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు మమ్మల్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. నేను 4.5 సంవత్సరాల నుంచి కమ్యూనిటీలో ఉండి ఎంతో మంచి సర్వీస్ తీసుకుంటూ మా కోచ్ గైడెన్స్లో బెస్ట్గా ఉన్నాను. సో నాలా ఉండాలనుకున్న నా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, మీలాంటి వాళ్ళు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి కానీ ఒక్కరికి నేను హెల్ప్ చేసినా నాకు చాలా సంతోషం. ఇది అసలు దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతానండి. ఖచ్చితంగా కాలర్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.